ఒక ఎస్సీ కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని బీసీ కులానికి చెందిన వెంకటేష్ అనే యువకుడు కుటుంబాన్ని ఊర్లోంచి వెలివేశారు. వెస్ట్ గోదావరి జిల్లాలోని ఉత్తరపాలెం గ్రామంలో దొంగ వెంకటేష్, రేవతి 3 సంవత్సరాలుగా ప్రేమించుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని ఇంకా ఊరు పెద్దలకి ఇలా మేము పెళ్లి చేసుకుంటున్నాం అని చెప్తే, బీసీ కులాల్లో అమ్మాయిలు లేరా, అయినా ఒక తక్కువ కులం అమ్మాయిని నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు? నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఊర్లో నుంచి వెళ్ళిపోయి బయట కాపురం పెట్టుకో. నువ్వు కావాలనుకుంటే మన ఊర్లోకి రా, కానీ ఆ తక్కువ కులం అమ్మాయిని ఊర్లోకి తీసుకురాకు. మీతో ఇంక ఊర్లో ఎవరు మాట్లాడకూడదు, ఎవరన్నా మీతో మాట్లాడితే వాళ్ళకి భారీ జరిమానా విధిస్తాం అని ఆ గ్రామ పెద్దలు వెంకటేష్ ని బెదిరించి ఆ ఊరు నుంచి వెలివేశారు. ఆ గ్రామ పెద్దలు పెట్టిన కండిషన్స్ ఒప్పుకొని మేము ఊరు బయట కాపురం పెట్టుకుంటాం, కనీసం మా పెళ్లికైనా రండి అని ఆ ఊర్లో వాళ్ళని పిలిస్తే ఆ ఊర్లో వాళ్ళు ఆ పెళ్లికి ఎవరూ వెళ్ళలేదు. పెళ్లికి వెళ్లే వాళ్ళని కూడా ఆ గ్రామ పెద్దలు వెళ్ళనివ్వలేదు. చూడండి, ఒక్కపూట కడుపు నింపిన కులం కోసం, ఆ కులంలో దాచిపెట్టుకున్న లేని పరువు కోసం మనుషులు ఏం చేయడానికైనా వెనకాడట్లేదు. ఈ సంఘటనలు అయితే మీడియా వాళ్ళు, అక్కడ ఉన్న అధికారులు ఇన్వాల్వ్ అయ్యి ఈ మ్యాటర్ని సాల్వ్ చేశారు. కానీ కాలాలు మారినా మనుషులలో మాత్రం పైకి కనబడకపోయినా ఈ కులగజ్జి, ఈ కులాహంకారం మాత్రం ఇంకా పోవట్లేదు.